सोमा श्रीराम जय राम रघुकुल सोमा श्रीराम जय राम रघुकुल सोमा श्रीराम जय राम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम हरि नारायण गोविंद అసలు ఎందుకు వేసుకున్నాం, అసలు ఏం కార్యక్రమం అనేది తెలియాలి ఫస్ట్. ఇది లేదు శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కాశపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాజుషం అస్మద్గురుభ్యో నమః. వృచ్చికేరేవతే జాతం ఇష్టమాయ గురోసుతం శ్రీనివాసపుటా పాత్రం వెంకటారగురం భజే. అస్మత్పరమగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. మొట్టమొదట
మాకు ఆతిథ్యమిస్తున్న ఈ మాట్లూరు గ్రామాలందరూ కూడా, రామాయణంలో ఉన్న భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. సుభాష్ నగర్ రామాలయం వికాస్ తరంగిణి సంయుక్తంగా నిర్వహించే శ్రీరామ హృదయ కలశ పూజ కార్యక్రమం. ఈ కార్యక్రమం పేరు శ్రీరామ హృదయ కలశ పూజ అని. ఎందుకోసం చేస్తున్నామంటే మన అహోబిల రామాంజనేయ స్వామి సంకల్పించుకున్న కార్యక్రమం ఇది. వారి గురువు గారైన, మనందరి గురువు గారైన శ్రీ 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 తిరంగి చిరశ్రీమన్నారాయణ రామాంజనేయ స్వామి వారి 70వ జన్మదినం, దాన్ని తిరునక్షత్రం అంటాం. ఆ జన్మదిన సందర్భంగా వారి జన్మ ఎప్పుడు అంటే దీపావళి రోజు అవుతుంది. అంటే ఇంకా 3 నెలల సమయం ఉన్నది. ఈ 3 నెలల సమయంలో ప్రతి గ్రామాన్ని నుంచి అందరి ద్వారా ప్రతి ఒక్కరికి ఈ యొక్క జన్మదినం తెలియాలని, వారందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి అందరూ రావాలని, అందరూ అన్ని గ్రామాల వాళ్ళు ఆరోగ్యం ఉండాలని చెప్పేసి సంకల్పించి ప్రతి ఒక్క పండిన ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఆ యొక్క ముచ్చింతలో చేరాలని, ఆ అన్నిటితో అన్నప్రసాదం అందరికీ వితరణ చేయాలని చెప్పి సంకల్పించుకున్న మహోత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమం. మరి మామూలుగా ఇంట్లో జన్మదినం చేసుకుంటేనే ఎంతో వైభవంగా చేసుకుంటాం కదా. మన జగదాచార్యులు మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి అహర్నిశ కృషి చేస్తూ, ధర్మ సంస్థాపన కోసము అహర్నిశలు శ్రమిస్తూ, వయస్సు నిమిత్తం లేకుండా ఎంతో కష్టపడుతూ అందరికీ సులువుగా ఉండే విధంగా ఒకే దగ్గర 108 దివ్యక్షేత్రాలు ఏర్పాటు చేసి 210 అడుగుల రామానుజ విగ్రహాన్ని స్థాపించి ఇంత మహత్వ కార్యక్రమం చేసి ఆ అహర్నిశ కృషి చేస్తున్న, ఇప్పటికీ చూస్తున్న 70 సంవత్సరాల స్వామికి అప్పుడే 30 ఉండొచ్చు కదా, 40 ఉండొచ్చు కదా అంటే ఉంటుంది స్వామి యొక్క ఆకారం. నడిచే నారాయణుడు శ్రీమన్నారాయణుడు మన జిఎస్ స్వామి. అపార శక్తి గలవాడు. చిరు మందహాసంతో అందరినీ ఆనందంగా, భక్తవాక్యంతో, ప్రేమతో అందరిని పిల్లల్లా చూసేవాడు. పిల్లలతో కలిసిపోతాడు, పెద్దలతో కలిసిపోతాడు. అలాంటి అందరికి సులువైన గురువు దొరకడం చాలా కష్టం. గురువు అంటే చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. కానీ స్వామి అలా కాదు. చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లాగా ఆడుకుంటాడు, పెద్దవాళ్ళతో ఆడుకుంటాడు, మాలాంటి వాళ్ళతోని శాస్త్రపరంగా ఆడుకుంటాడు. కనుక ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటూ అందరినీ ఆప్యాయత చూస్తూ ప్రతిరోజు కూడా కొన్ని లక్షల వ్యవహారంతో కూడిన ఆ ముచ్చటి ఆశ్రమం స్థాపింపజేసి అహర్నిశ కృషి చేస్తున్న మన చిన్న స్వామి వారికి మనవంతు కృషిగా, మనం శిష్యులుగా ఈ యొక్క చిన్న కార్యక్రమం చేస్తున్న వాళ్ళు వికాస్ తరంగిణి వారు మన నిజామాబాద్ సుభాష్ నగర్ రామాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వికాస్ తరంగిణి అంటే ఎవరు అంటే చిరంజీవి స్వామి స్థాపిత ఒక సంఘం. దాంట్లో ఏం జరుగుతాయి కార్యక్రమాలు? మహిళా ఆరోగ్య వికాస్ అని, చిన్నపిల్లలకు స్వర్ణామృత ప్రాశనం అని, చిన్నపిల్లలకు 6 నెలల నుంచి 16 సంవత్సరాల వరకు వారికి ఒక మంచి జ్ఞానం సంబంధించి ఒక చిన్న ఔషధం ఇస్తారు. మీకు ఐడియా ఉండొచ్చు, ఇందూరు తిరుమల నర్సింగ్పల్లి ఇస్తున్నారు కదా, అలాంటిదే మనము రామాలయం కూడా ఇస్తారు పుష్యమి నక్షత్రం రోజు. ఇలా మరి మనకు కూడా కావాలంటే మేము వికాస్ సొసైటీ ఏర్పాటు చేసుకోవచ్చు. మీ మాట్లూరు మండలం కూడా ఒక మంచి యాక్టివ్ ఉన్నారంటే అలాంటి వాళ్ళకి 20-30 మంది జమ అయితే మీకు కూడా ఈ మాకు సంబంధించి ఒక బ్రాంచ్ ఇవ్వచ్చు. కనుక అలా మీరు వికాస్ తరంగిణి ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటే వీరిని సంప్రదిస్తే వారు మీకు సలహాలు సూచనలు ఇస్తారు. ఈ విధంగా చేసి మనందరము గురువుకు దగ్గర కావచ్చు, స్వామివారిని రప్పించుకోవచ్చు, స్వామివారి పూజల్లో పాల్గొనవచ్చు, స్వామివారి కార్యక్రమాలు పాల్గొనవచ్చు, స్వామిని దగ్గర నుంచి చూసే అవకాశం కలుగుతుంది. ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక సంఘాన్ని వికాస్ తరంగిణి ఒక స్థాపన చేసుకోవాలి. అలా చేసుకుంటే మీ మాటలు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది ఈ వికాస్ తరంగిణి. కనుక మీరందరూ కూడా ఇప్పుడు చేసే కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి ధాన్యం రావాలి. ఈ ధాన్యం అంతా మనం అక్కడ అన్నదానం వినియోగిస్తాము. అదేవిధంగా కలశాలు మనకు ఇచ్చారు కదా, ఇలాంటి కలశాలు మనకు మొత్తము 1008 1116 ఉంటాయి. 1001 కలశాలతోని అక్కడ మన చిన్నజీవ స్వామి వారు శ్రీరామచంద్రుడికి అభిషేకం చేస్తారు ఇదే కలశాలతో. మనం అక్కడ దగ్గర చూసి కలశాలు ముట్టే అవకాశం ఉంటుందా? ఉండరు. కనుక మీ అందరికి అవకాశం కల్పించడానికే మన చిన్నజీవ స్వామి వారు మన ఆచార్యులు ప్రతి గ్రామానికి కలశాలు పంపిస్తున్నారు. మీరందరూ కూడా ఈ బియ్యం ఉన్నాయి కదా, ఇలా బియ్యం తీసుకొని
రామ 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 ఇలా అనుకుంటూ వేయాలి. వేసేసి ఆ కలశ దండం పెట్టుకొని ఒక్కొక్కరు వరుసగా వచ్చుకుంటూ అలా వేసి అటు పక్కకి వెళ్ళిపోవాలి. సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా రండి, అందరూ ఒక్కసారి రాకండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అది సేమ్ ఇలా తీసుకోండి. రామ 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 రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. అస్మద్గురుభ్యో నమః. పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశమాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాజుషం. కర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశమాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాజుషం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా,
మన జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి సప్తతి త్రినక్షత్ర మహోత్సవ సందర్భంగా మన 3 నెలల ముందు నుంచే గత పౌర్ణమి నుంచి మొన్న గురు పౌర్ణమి నుంచి కార్యక్రమం ప్రారంభం చేశాం. శ్రీరామ ఉదయ కలశ పూజ అని స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని త్రినక్షత్ర మహోత్సవం పురస్కరించుకొని ప్రతి గ్రామాన్ని తిరుగుకుంటూ అందరికీ రామ హృదయాన్ని రామనామాన్ని పరిచయం చేస్తూ అన్ని చోట్ల వచ్చే ధాన్యాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఆ కలశాల్లో వేపిస్తూ అందరి యొక్క తోడ్పాటుని ఆ కలశ రూపంలో అందరి యొక్క హృదయాన్ని తీసుకెళ్ళి ఆ రాముడి హృదయాన్ని తీసుకెళ్ళి సాక్షాత్తు మన ముచ్చింతలు ఉన్న ఆశ్రమం ఉన్న ఆలయంలో రామచంద్రుడికి 1000 కలశాలతోని అభిషేకాన్ని దీపావళి నిర్వహిస్తారు. కనుక ఇలా తిరుగుతున్న ప్రతి గ్రామం వచ్చే కలశాల నుంచి అన్ని కలశాలు తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేసి అష్టోత్తర సహస్రనామ అభిషేకాన్ని చేస్తారు. కనుక అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి సంకల్పించుకున్న మన అహోబిల రామాంజనేయ స్వామి వారు వారికి గురుదక్షిణగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కనుక వికాస్ తరంగిణి మన మాక్లూరు మండలంలో వికాస్ తరంగిణి లక్ష్మీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మేము. కనుక ఇలా ప్రతిరోజు కూడా మొన్న స్థానిక నిజామాబాద్ లోకల్లో అన్ని ఆలయాలు తిరిగి వచ్చాం. తర్వాత ఈరోజు మాక్లూరు మండలానికి వచ్చాం. ఇదే విధంగా మాక్లూరు తర్వాత ఎల్లుండి నుంచి చక్రంపల్లి, ఆర్మూర్, అదేవిధంగా మన భీమ్గల్ ఈ రకరకాల గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. కనుక ఇది కార్యక్రమాన్ని సప్తతి త్రినక్షత్ర మహోత్సవం అని చెప్పి మనం ప్రచారంలో చేస్తూ ఉన్నాం. కనుక మీరందరూ కూడా ఆ చిన్నజీయ స్వామి వారి యొక్క జన్మదినంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన అందరికీ కూడా మీ అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మాక్లూరు గ్రామానికి ఇచ్చేసినటువంటి వికాస తరంగిణి మరి కోదండ రామాలయం సంయుక్తంగా నిర్వహించినటువంటి జై శ్రీమన్నారాయణ చిన్నజీఆర్ స్వామి గారి 70వ కురుక్షేత్రం నందు మరి ఇక్కడికి మాక్లూరు గ్రామానికి రావడం జరిగింది. మాక్లూరు గ్రామానికి కలశాలు తీసుకొని పూజ చేయడానికి వచ్చారు కాబట్టి వారందరికీ కూడా మా తరఫున మాక్లూరు గ్రామం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లగా ఉండాలన్న దీవెనలతోనే వారు మనకు వచ్చారు కాబట్టి వారు కూడా అందరూ చక్కగా బాగుండి మన మాక్లూరు గ్రామం కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై శ్రీరామనారాయణ. ఆగస్టు 16వ తేదీ నాడు సమాచారానికి అవకాశం కనుక భక్తులందరూ వెళ్ళి స్వామి ఉద్దేశం పొందడానికి కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన ఈ కార్యక్రమం మన చిన్నజీయ స్వామి వారి తరఫున మన అహోబిల స్వామి వారు తలపెట్టిన ఈ కార్యక్రమం ఏంటి అంటే శ్రీరామ ఉదయం. చిన్నజీయ స్వామి వారు రాముల వారి భక్తుడు. రాముడు నిండు మనసుతో ధర్మంగా న్యాయంగా అందరికీ నచ్చేటట్టుగా ఉండేవాడు. మరి మన లోపల మనకు స్వార్థం అనేది మొత్తం తొలగించుకొని రాముడిలా మంచితనం ఉండాలి అని రామ హృదయం ఇక్కడ దాకా వచ్చింది. స్వార్థం వదిలి ఒకరికి ఒకరి సహాయం చేసుకుంటూ ఒకరికి ఒకరు కలిసిమెలిసి అందరూ ఉండాలి. సిరి సంపదలతో పాడి పంటలతో ఒక కుటుంబం లాగా ఉండాలి దేశమంతా అని చిన్నజీయర్ స్వామి వారి ఆశయం. అందుకని ఈ శ్రీరామ హృదయంలో మీరు వేసిన ప్రతి ఇత్తు రాముడిని తగిలినట్టుగా కలశం రామ హృదయం, ముత్తు అనేది మనం ధాన్యం. ఈ ధాన్యాన్ని మనము ప్రసాదం చేసి మళ్ళా అందరికీ వితరణ చేస్తారు. అదేవిధంగా మన రామానుజ వీటి వికాస తరంగిణి అని స్వామివారు ఏర్పాటు చేసిన వికాస తరంగిణి ద్వారా రామానుజ వీటి చిన్నపిల్లలకు స్వర్ణామృత భాషణ వినే వాళ్ళు వినండి. విజయ పబ్లిక్ స్కూల్ అపోజిట్ ఆర్టీసీ కాలనీ స్వర్ణామృత భాషణ ప్రతి పుష్యమి నక్షత్రం రోజు వేయబడుతుంది. మీకు మా వివరాలు మొత్తం కావాలంటే శేఖరన్నయ్య మంగ గారు ఇస్తారు. చాలా మంది దగ్గరకు వచ్చి అడుగుతుండ్రు ఎట్లా మిమ్మల్ని సంప్రదించాలి అని. సుభాష్ గారు రామాలయాన్ని ఇస్తారు. విజయ పబ్లిక్ స్కూల్ అపోజిట్ ఆర్టీసీ కాలనీ ఇస్తారు. ఇంకొకటి పెరికిట్ రమా సత్యనారాయణ స్వామి టెంపుల్ లో కూడా ఇస్తారు. అంటే లోకం అందరికీ అందాలి. ఈ మెడిసిన్ మీరు ఒక 10 నెలలు వాడితే మీ పిల్లలు
ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, ఆరోగ్యం ఉంటున్నారు, మేధాశక్తి అవసరం మనకు. మనందరికి చాలా తగ్గుతుంది కదా మనం తినే ఫుడ్, దాన్ని బట్టి ఆ మందు మనకి ఎంతో మేలు చేస్తుంది.